హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. అవిశ్వాసం ప్లస్ ప్రలోభాలు ఈక్వల్ టు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవటం. అదే అవిశ్వాసం, అదే ప్రలోభాలు, అదే ఒత్తిళ్ళు, చివరికి చైర్మన్ పీఠాలు కైవసం చేసుకోవటం. కేవలం 10 నెలల కాలమే ఆ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు కాలం ఉంది, గడువు ఉంది. కానీ ఎందుకు అవిశ్వాసం పెడుతున్నారు, ఎందుకు చైర్మన్ పీఠాలని దక్కించుకుంటున్నారు, ఎందుకు వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంటున్నారు, ఎవరికి కూడా అర్థం కావట్లేదు. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ అయినా, ఏ కార్పొరేషన్ అయినా అదే అవిశ్వాసం పెడతారు, అదే ప్రలోభాలకు గురి చేస్తారు, బెదిరిస్తారు, నయాన్నో భయాన్నో వైసీపీ నాయకులను లొంగ తీసుకుంటారు, చైర్మన్ పీఠాలని వైస్ చైర్మన్ పీఠాలని కైవసం చేసుకుంటారు. సంఖ్యాబలం అనేది ఉండదు. వాళ్ళు గతంలో ఏ మున్సిపాలిటీలోనూ ఏ కార్పొరేషన్లోనూ వాళ్ళకి సంఖ్యాబలం అనేది కూటమికి లేదు. అయినప్పటికీ అవిశ్వాసం పెడతారు. వాళ్ళకి నమ్మకం, ఎలాగైనా సరే మనం ఆ చైర్మన్ పీఠాన్ని వైస్ చైర్మన్ పీఠాన్ని మనం దక్కించుకోవచ్చు అనే నమ్మకం. ఎందుకంటే అధికారం మనకుంది కదా. అధికారం మనదైనప్పుడు మనం ఏం చేస్తే ఎవరు కాదంటారు? పోలీసులు మన వాళ్ళే, అధికారులు మన వాళ్ళే, ముఖ్యమంత్రి మనవాడే, ఉప ముఖ్యమంత్రి మనవాడే. మనం ఏం చేస్తే వైసీపీ ప్రతిపక్షం ఏం చేయగలుగుతుంది చెప్పండి? ఏమీ చేసుకోలేరు వాళ్ళు. కాబట్టి అదే అవిశ్వాసం పెడతాం, ప్రలోభాలకు గురి చేస్తాం, బెదిరిస్తాం, నయానో భయాన్నో మాకు ఎంత మ్యాజిక్ ఫిగర్ కావాలో అంత మ్యాజిక్ ఫిగర్ మేము సంపాదించుకుంటాం, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలలో ఆ పీఠాన్ని మేము దక్కించుకుంటాం అనే ధోరణిలో ఈరోజు అధికార మదంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్రంలో సంఖ్యాబలం లేకపోయినప్పటికీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలలో అవిశ్వాసాలు పెట్టి చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు దక్కించుకోవటం అంటే చాలా ఇది ప్రజాస్వామ్యం ఈరోజు కూని అయిందా, బరిదిగింపు రాజకీయాలు చేస్తున్నారా అనే అనుమానం కాదు, వాస్తవం. ఇది వాస్తవం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు కుప్పం, గుంటూరు మరియు పల్నాడులోని మాచర్ల 3 మున్సిపాలిటీ స్థానాలలో అవిశ్వాసం పెట్టారు. సంఖ్యాబలం వాళ్ళకి లేదు. కౌన్సిలర్లను మరియు కార్పొరేటర్లను బెదిరించారు. అటు కుప్పంలో సీఎం సొంత ఇలాకాలో బలం లేకపోయినప్పటికీ 24 మంది సభ్యులలో 19 మంది సభ్యులు వైసీపీ కౌన్సిలర్లు అయినప్పటికీ 14 మంది మ్యాజిక్ ఫిగర్ కావాలంటే వైసీపీ నాయకులను బెదిరించారు, వాళ్ళని లొంగ తీసుకున్నారు. కుప్పంలో మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. గుంటూరు మేయర్ పీఠాన్ని కూడా మొత్తం 34 ఓట్లు కావాలి. 34 ఓట్లు కావాలంటే వాళ్ళకి సంఖ్యాబలం లేదు. 27 మంది ఈ పక్క, 34 మంది టీడీపీ పక్క. వైసీపీ వాళ్ళు వైసీపీకి 27 ఓట్లు పడ్డాయి. గుంటూరులో కూటమి పార్టీకి 34 ఓట్లు పడ్డాయి. కార్పొరేషన్ పీఠాన్ని చేజెక్కించుకున్నారు. అదేవిధంగా పల్నాడులోని మాచర్లలో కూడా సేమ్ రిపీట్. అదే అవిశ్వాసం పెట్టారు, అదే కౌన్సిలర్లను లొంగ తీసుకున్నారు, చైర్మన్ పీఠాన్ని చేజెక్కించుకున్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా? 10 నెలల గడువున్న మున్సిపాలిటీ ఎన్నికలకి ఈ 10 నెలల కాలంలో ఆ అవిశ్వాసం పెట్టి ఆ పదవులు దక్కించుకోవటం వల్ల ఎంత లాభం ఉంటుంది? ఒక్కొక్క మేయర్ పదవికి కానీ, ఒక్కొక్క వైస్ చైర్మన్ పదవికి కానీ, ఒక్కొక్క మున్సిపాలిటీ చైర్మన్ పదవికి కానీ ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు దానికి వీళ్ళు పెట్టుబడులు పెట్టుంటారు. ఆ స్థానాలు కైవసం చేసుకోవడానికి వీళ్ళు ఏ విధంగా ప్రలోభ పెట్టుంటారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు వాస్తవాలను వాళ్ళ పట్టణాలలో, వాళ్ళ మున్సిపాలిటీలలో వాస్తవాలు చూస్తున్నారు, ఏం జరుగుతూ ఉందో వింటున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే నేను అడుగుతున్నా. ఒక 4-5 సంవత్సరాలు కాలపరిమితి ఉన్నా అందులో ఫైట్ చేసినా దానికి అర్థం ఉంది. కేవలం 10 నెలలకే 10 నెలల్లోనే మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి.
ఈ 10 నెలల కాలంలో వీళ్ళు ఓపిక పట్టే సమయం లేదు. ఇలా కావాల్సిన బిల్లులు పాస్ కావాలంటే అధికార దర్పాన్ని మేము చూపించుకోవాలంటే అవిశ్వాసం పెడతాం. మాకు సంఖ్యాబలం లేకపోయినా ఆ ప్రలోభాలకు గురి చేసి వైసీపీ వాళ్ళని మేము కొనుగోలు చేస్తాం. తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు, మేయర్ పీఠాలను మేము దక్కించుకుంటాం అనే రీతిలో ఈరోజు కుప్పం, పల్నాడులోని మాచర్ల మరియు గుంటూరు మేయర్ పీఠాన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లో వీళ్ళు దక్కించుకోవటం జరిగిందని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి రాజకీయాలు, ఇటువంటి బరితెగింపు రాజకీయాలు ఎక్కడ కూడా దేశంలో మీరు కని విని చూసుండరు, మీరు ఎక్కడా కూడా విని ఉండరు. కాబట్టి మన రాష్ట్రంలోనే ఇలాంటివి జరగటం దురదృష్టకరం. మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మన ముఖ్యమంత్రి గారు అంత గొప్పగా కాపాడుతున్నారు అని ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.